వ్యాఖ్యలపై బాల్కా సుమన్ వివరణ ఇచ్చారు. సభలో తాను మాట్లాడింది వేరని, తన వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్టు చేయాలని సీఎం ఆఫీస్ నుంచే ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. తనను అరెస్టు చేసినా భయపడబోనని చెప్పారు సుమన్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారా రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతాం 1 నెల రోజులు జైలుకు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఆ దిశగా పైసలా నువ్వు పని చేస్తే పైసలు అవే తండోపతండాలు తన్నుకుంటూ వస్తాయి. ఒకటి కాలబెట్టి ఎవడు ఏడో పైసలు చూడు. పోయిరండి, ఓ 1 నెల రోజులు జైలుకి ఏం పోయింది, ఓ 45 రోజులు పోయారండి. జైలుకి పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. ఇక నేను మాట్లాడిన 30 నిమిషాల వీడియోలో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఇటు దాటు అటు ఇటు పెట్టి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసి నిన్న మా హరీష్ అన్న అడిగినటువంటి ప్రశ్నల మీద నుంచి, మా సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నిన్న లేవనెత్తిన అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వేసిన చీప్ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు.